జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరి నీ చేరెదను నేను నీ దరి నీ చేరెదను జగమున ప్రభువా
సన్నిధిలో మా పెదనాన్న గారు మీ దగ్గర ఉన్నారంటే మీరు ఇచ్చిన కృప తండ్రి. మాకు ఒక నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ మీరే యేసయ్యా. అల్లుడు వచ్చాడు. అల్లుడు ఆ లోపల గదిలో ఉంటే మామయ్య గారు పిలిచేవారు. నాటి నేటి వరకు ఆయన ప్రేమని పొందిన వాడు నేను. ఎంతో భయము భక్తి కలిగి దేవుని యందు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి భక్తి కలిగి ఏ సమయమైనా ఏ శ్రమైనా డ్యూటీ నుంచి ఇలా రాగానే మోకరించి తండ్రి ఇలా కృపాక్షేమంతో తోడుకొని వచ్చి మోకరించి ప్రార్థన చేసిన తర్వాతే అప్పుడు ఆయన తన అక్కర్లను తీర్చుకునేవారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణంలోనైనా దేవుణ్ణి స్తుతించుకుంటా ఎక్కడికి వెళ్ళేవారు కారు. దిగినప్పుడైనా ప్రయాణం చేసినప్పుడైనా ఆ చేరుకులోనైనా దేవుని ఎప్పుడు మహింపరుస్తూ భయభక్తులు కలిగి జీవించుకొచ్చారు. వీటిని కూడా అలాగే నడిపించుకొచ్చారు.
నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మన జీవితంలో చివరికి ఒక దినాన దేవుని దగ్గర చేరవలసిన వారై ఉన్నాం. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు.
పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో, అవకాశము మనకొచ్చింది పరలోకము చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన
వాసులారా నా వైపు చూసి రక్షణ పొందిన ప్రభు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని మనమందరం మన పాపాలు యేసయ్యా నీ రక్తంతో, నీ రక్తం పవిత్రమైనది, ఆ రక్తంతో నా పాపాలు కడగండి ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే విడిచిపెడతారో, ఎవరైతే మారుమనసు పొందుతారో, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడుతుందని బైబిల్ చెప్పింది. అలాగున బాప్తిస్మం పొందడమే కాదు, ఈరోజు కుటుంబంలో చాలా మంది బాప్తిసాలు పొందడానికి ఒక కారకుడుగా ఉన్నటువంటి పెదనాన్న గారిని ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలారా, కనుక ఆ విధంగా ఎవరైతే రక్షణ పొందుతారో వారందరూ కూడా భక్తి జీవితం జీవిస్తే, సాక్ష్యాన్ని కాపాడుకుంటే వారు పరలోకానికి వెళ్తారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండు, పరదైసు అనేది తాత్కాలికంగానే, అలాగే పాతాళము ఒకవేళ ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, ఆ పాప క్షమాపణ పొందకపోతే, పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంతోనే చనిపోతే, యేసు ఇచ్చిన నిత్య జీవాన్ని కోల్పోతే అటువంటి వారు పాతాళానికి వెళ్తారు. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. తీర్పు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్రీస్తు న్యాయపీఠము, రెండు ధవలమైన మహాసింహాసన తీర్పు. క్రీస్తు న్యాయపీఠం అనేది పరదైసుకు వెళ్ళిన వారికి ఉంటుంది. ధవలమైన మహాసింహాసన తీర్పు అనేది సర్వ మానవానికి ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు తాను చేసిన క్రియలు మంచివైనా చెడ్డమైన తీర్పులోనికి వస్తాయని బైబిల్ చెప్తోంది. అలాంటి తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత పూర్తి స్థాయిలో నరకము, అగ్ని గంధకాలతో మండి గుండంలో వారిని పడేస్తాడు. ఈ ఎవరైతే ఆ పరదేశంలో ఉంటారో వారికి బహుమానాలు ఉంటాయి.